ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 7 నుంచి 25 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనము పాఠం యొక్క పేరు పాపంతో పోరాటం మరియు కృప యొక్క శక్తి. అంశం ధర్మశాస్త్రం పాపాన్ని బయటపెడుతుంది, శరీరం పోరాడుతుంది, కానీ దేవుడు యేసుక్రీస్తు మరియు ఆత్మ ద్వారా విడిపిస్తాడు. ఇందులో 4 విషయాలను మనం గమనిస్తాం. మొదటగా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం పాపాన్ని బయటపెట్టడం. 7 నుంచి 13 వచనాలు. పౌలు ఒక సంభావ్య అపార్థాన్ని పరిష్కరించడం ద్వారా ప్రారంభిస్తాడు. ధర్మశాస్త్రం మానవ వైఫల్యాన్ని బయటపెడుతుంది కాబట్టి అది కూడా పాపభరితమైనదని కొందరు అనుకోవచ్చు. 7వ వచనంలో ఆయన ఇలా వ్రాశారు, అయితే మనమేమి చెప్పుదుము? ధర్మశాస్త్రం పాపమా? ఎంత మాత్రము కాదు. అయినను ధర్మశాస్త్రం ద్వారా తప్పు పాపము అంటే ఏమిటో మాకు తెలిసి ఉండేది కాదు. ధర్మశాస్త్రం పవిత్రమైనది మరియు మంచిది, కానీ అది ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. అది పాపాన్ని కనబడేలా చేస్తుంది. ధర్మశాస్త్రం లేకుండా అనేక పాపపు ప్రవృత్తులు దాగి ఉంటాయి కదా, లేదా గమనించబడకుండా ఉంటాయి. పౌలు దీనిని నీవు ఆశించకూడదనే ఆజ్ఞతో వివరిస్తున్నాడు. పాపం ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేసి కోరికలను రేకెత్తించి మరణాన్ని కలగచేస్తుంది. 8-9 వచనాలు. ధర్మశాస్త్రం ఒక అద్దంలా పనిచేసి మానవ హృదయం యొక్క నిజమైన స్థితిని ప్రతిబింబిస్తుంది. చంపేది ధర్మశాస్త్రం కాదు, పాపం తన వినాశనకరమైన శక్తిని బయట పెట్టడానికి ధర్మశాస్త్రాన్ని వాడుకుంటుంది. 10-13 వచనాల్లో ఆజ్ఞ పవిత్రమైనది, నీతివంతమైనది మరియు మంచిదని పౌలు నొక్కి చెబుతున్నాడు. కానీ పాపం మనలను మోసగించి మరణానికి నడిపిస్తుంది. పాపం ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేసి తమ సొంత బలముతో విధేయత చూపడానికి ప్రయత్నించే వారిలో అపరాధ భావాన్ని మరియు నిరాశని కలగజేస్తుంది. అనువర్తనం. ధర్మశాస్త్రం శత్రువు కాదు, అది పాపాన్ని బయట పెట్టడానికి మరియు క్రీస్తు అవసరాన్ని మనకు సూచించడానికి దేవుని సాధనం. మీ జీవితంలో దాగి ఉన్న పాపపు ప్రాంతాలను గుర్తించి పక్షాతం వైపు మరియు దేవునిపై ఆధారపడడం వైపు ధర్మశాస్త్రం మిమ్మల్ని నడిపించనివ్వండి. ఉదాహరణ, ధర్మశాస్త్రం ఒక వైద్యుని థర్మామీటర్ లాంటిది. అది జ్వరాన్ని కలిగించదు, అది జ్వరాన్ని నిర్ధారిస్తుంది. అదేవిధంగా దేవుని ధర్మశాస్త్రం పాపాన్ని నిర్ధారించి మన హృదయాల్లోని వ్యాధిని బయటపెడుతుంది. అనుబంధ వచనాలు. యాకోబు 1వ అధ్యాయము 14-15 వచనాలు. పాపం కోరికతో మొదలయ్యి క్రియగా పెరిగి మరణానికి దారితీస్తుంది. గలతీ 3:24. ధర్మశాస్త్రం మనలను క్రీస్తు వద్దకు నడిపించే బోధకునిగా పనిచేస్తుంది. 2వ విషయం అంతరంగ సంఘర్షణ. శరీరము మరియు ఆత్మకు సంఘర్షణ. 7వ అధ్యాయము 14 నుంచి 20 వచనం. పౌలు ఇప్పుడు విశ్వాస యొక్క వ్యక్తిగత పోరాట అనుభవం వైపు మళ్ళాడు. 14వ వచనంలో అతను ఇలా ఒప్పుకుంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనకు తెలిసినను నేను శరీర సంబంధుడనే పాపమునకు దాసుడనై ఉన్నాను. ఆత్మీయంగా పునర్జీవింపబడిన విశ్వాసులు కూడా ఒత్తిడిని అనుభవిస్తారు. ధర్మశాస్త్రం మంచిది మరియు ఆత్మ సంబంధమైనది, కానీ శరీరం బలహీనమైనది మరియు పాపపు కోరికలు కొనసాగుతాయి. 15-20 వచనాలు ఈ అంతరంగ సంఘర్షణను స్పష్టంగా వివరిస్తాయి. పౌలు మంచి చేయాలని కోరుకుంటాడు, కానీ చెడు అతనిలో నివసిస్తుంది. అతను ఇలా అంటాడు, నేను చేయాలనుకున్న మంచిని నేను చేయను, కానీ నేను చేయకూడదనుకున్న చెడునే చేస్తూ ఉంటాను. ఈ సంఘర్షణ వేషధారణ కాదు, ఆత్మీయంగా నూతనపరచబడుతూ పతనమైన లోకంలో జీవించడం అనేది మానవునికి కలిగే అనుభవం. పాపం
మన అవయవాలైన మనస్సు, హృదయం మరియు శరీరంలో నివసిస్తూ నూతన పరచబడిన మన మనస్సు యొక్క కోరికలతో యుద్ధం చేస్తుంది. 20వ వచనము దీనిని స్పష్టం చేస్తుంది. నేను చేయకూడనిది చేసిన ఎడల దానిని చేసినది నేను కాదు, నాలో నివసించు పాపమే. పాప స్వభావం చురుకుగా ఉంటుంది, కానీ అది విశ్వాసి యొక్క అంతిమ గుర్తింపును నిర్వచించదు. అనువర్తనం: మీరు పాపంతో పోరాడుతున్నప్పుడు నిరాశ చెందకండి. అంతర్గత సంఘర్షణ యొక్క వాస్తవికతను గుర్తించండి, కానీ పరిశుద్ధాత్మ సన్నిధి ఆ పోరాటాన్ని అర్థవంతంగా చేస్తుందని కూడా గుర్తించుకోండి. అది దేవుని కోసం మీ అవసరాన్ని మరియు ఆయన కృపపై మీ ఆధారపడడాన్ని వెల్లడిస్తుంది. ఉదాహరణ: తాడు లాగే ఆటను పరిగణించండి. ఒక పక్షం పరిశుద్ధత కోసం ఆత్మ యొక్క కోరికను, మరొక పక్షం శరీరం యొక్క పాపపు ప్రవృత్తులను సూచిస్తుంది. ఈ పోటీ నిరంతరం కొనసాగుతుంది, కానీ దేవునిపై ఆధారపడడం ద్వారా విజయం సాధ్యమవుతుంది. అనుబంధ వచనాలు: గలతీ 5:16-17 వచనాలు. ఆత్మ నడిపింపు వలన శరీర వాంఛలు తీరవు. 1 కొరింథీ 10:13. శోధనను ఎదిరించడానికి దేవుడు ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కల్పిస్తాడు. 3వ విషయం విమోచన కేక. క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. 7వ అధ్యాయం 21-25 వచనాలు. పోరాటాన్ని వర్ణించిన తర్వాత పౌలు నిజాయితీ గల ఒప్పుకోలు నుండి నిరీక్షణ వైపు వెళ్తున్నాడు. 21-23 వచనాల్లో ఆయన విశ్వాసి యొక్క ద్వంద్వ స్వభావాన్ని వివరిస్తాడు. నేను మేలు చేయగోరినప్పుడల్లా కీడు నాకు సమీపంగా పొంచి ఉన్నదని నేను యుద్ధ చూచుచున్నాను. నా అంతరంగమందు నేను దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుతున్నాను, కానీ నా అవయవములలో నా మనసు యొక్క ధర్మశాస్త్రముకు విరోధముగా మరి ఒక ధర్మశాస్త్రం యుద్ధము చేయుట చూచుచున్నాను. మనసు నీతిని కోరుకుంటుంది, కానీ శరీరం ఎదిరిస్తుంది. ఇదే క్రైస్తవ జీవితపు వాస్తవికత. మనం నూతన సృష్టి అయినప్పటికీ పాప ప్రభావంలో ఉన్న మత్య శరీరాలలో జీవిస్తున్నాం. పౌలు యొక్క నిజాయితీ విశ్వాసులు తమ పోరాటాలను దాచకుండా వాటిని అంగీకరించేలా ప్రోత్సహిస్తుంది. 24వ వచనంలో ఆయన ఇలా కేక వేస్తాడు: అయ్యో, ఎంత దురదృష్టవంతుడను! ఈ మరణ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇది నిరాశ కాదు, కానీ మానవ పరిమితిని గుర్తించడం. 25వ వచనంలో వెంటనే సమాధానం వస్తుంది: మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నేను నా మనసుతో దేవుని ధర్మశాస్త్రమును సేవించుచున్నాను, కానీ నా శరీరముతో పాప ధర్మశాస్త్రమును సేవించుచున్నాను. పౌలు విమోచనను సూచిస్తున్నాడు. పాపంపై విజయము స్వీయ ప్రయత్నం ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు విశ్వాసికి ఒక విభాజిత అనుభవం ఉంది. ఆత్మచేత శక్తి పొందిన మనసు దేవుని సేవ చేస్తుంది, అయితే శరీరం ఇంకా పోరాడుతూనే ఉంటుంది. ఈ ఉద్రిక్తత మహిమపరచబడే వరకు కొనసాగుతుంది, కానీ ఆత్మ విశ్వాసులు విజయవంతంగా జీవించడానికి మరియు దేవుని కొరకు ఫలాలను ఫలించడానికి ఇది వీలు కల్పిస్తుంది. అనువర్తనం: మీ దుస్థితిని నిజాయితీగా ఒప్పుకోండి, కానీ వెంటనే క్రీస్తు వైపు తిరగండి. యేసు మరియు ఆత్మపై ఆధారపడడం ద్వారా పాపంపై విజయం లభిస్తుంది. మీ మనసును దేవుని ధర్మశాస్త్రం ద్వారా నడిపించబడనివ్వండి మరియు మీ కోరికలను, క్రియలను నూతన పరచడానికి ఆత్మను విశ్వసించండి. ఉదాహరణ: ఒక పరాయి దేశంలో పోరాడుతున్న సైనికుడిని ఊహించుకోండి. అతని శరీరం బలహీనంగా అలిసిపోయి ఉన్నప్పటికీ అతను సేనాధిపతి ఆజ్ఞలను పాటిస్తాడు. సేనాధిపతి ఊహ్యాన్ని, బలాన్ని మరియు మద్దతును అందిస్తాడు. అదేవిధంగా ఆత్మ విశ్వాసిని పాపంతో చేసే పోరాటంలో నడిపిస్తూ విధేయత చూపడానికి వీలు కల్పిస్తుంది. సంబంధిత వచనాలు: గలతీ 2వ అధ్యాయం 20వ వచనం క్రీస్తు మనలో నివసిస్తూ విధేయత చూపడానికి బలాన్ని ఇస్తాడు. రోమా 8:2వ వచనం జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము ధర్మశాస్త్రము
విశ్వాసులను పాపము నుండి మరియు మరణం నుండి విడిపిస్తుంది. 4వ విషయము ముగింపు. రోమా 7:7-25 క్రైస్తవ జీవితం యొక్క వాస్తవిక చిత్రాన్ని అందిస్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని బయటపెడుతుంది, శరీరం పోరాడుతుంది మరియు శోధన విధేయతను సవాలు చేస్తుంది. అయినప్పటికీ పౌలు నిరీక్షణతో ముగిస్తాడు. విమోచన కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. విశ్వాసులు పరిశుద్ధతలో జీవించడానికి, ఆత్మపై ఆధారపడి తమ మనసులతో దేవుణ్ణి సేవించడానికి పిలువబడ్డారు. శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ కృప విధేయతను మరియు నీతిలో ఎదుగుదలను సాధ్యం చేస్తుంది. పోరాటం సహజమే, అయినా పాపంపై క్రీస్తు సాధించిన విజయం అంతిమమైనదని ఈ వాక్య భాగం మనకు భరోసా ఇస్తుంది. ప్రియులారా, ఈ ఒత్తిడిని స్వీకరించండి, మీ పోరాటాన్ని అంగీకరించండి. ప్రతిరోజు క్రీస్తు కృపపై ఆధారపడండి మరియు ఆత్మ మిమ్మల్ని శక్తివంతం చేయడానికి అనుమతించండి. పాపపు ధర్మశాస్త్రం నిలిచి ఉంటుంది, కానీ దానిదే అంతిమ నిర్ణయం కాదు. యేసుక్రీస్తు విజయం సాధించారు మరియు ఆయన ఆత్మ మిమ్మల్ని విశ్వాసంగా దేవుణ్ణి సేవించడానికి, ఫలాలను ఫలించడానికి మరియు నిత్యజీవపు స్వేచ్ఛ మరియు నిరీక్షణలో జీవించడానికి శక్తినిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.